హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు టైమ్లెస్ ట్రెడిషన్. సో ఇవాళ మన రెసిపీ మీకు టైటిల్ చూడగానే అర్థమైపోయి ఉంటుంది. అదేనండి, మిల్ మేకర్తో కర్రీ చేస్తూ ఉంది. ఇక్కడ ముందుగా ఒక కడాయి పెట్టేసుకొని అందులోకి నూనె వేసుకొని అది ఆయిల్ ఫ్రై అయిన తర్వాత బిర్యానీ మసాలా అంతా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పేస్ట్ వేసుకుంది. ఈ పేస్ట్ ఏంటంటే ముందుగా ఆనియన్స్, అలాగే టొమాటో, జీడిపప్పు, ఇంకా బిర్యానీ మసాలా ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకుంది. అవి ఇప్పుడు దీంట్లో యాడ్ చేసుకొని నెక్స్ట్ కారం, పసుపు, ధనియాల పౌడర్, సాల్ట్ ఇవన్నీ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి మంచిగా. అవి బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని కావాలంటే మీరు కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, కొంచెం గట్టిగా ఉంది అంటే. అసలు ఈ కర్రీ ఎందుకు ప్రిపేర్ చేస్తుందా అనుకుంటున్నారా? ఈ కర్రీ వచ్చేసి మనకి చపాతీలోకి కానీ పూరీలోకి కానీ చాలా బాగుంటుంది. మీరు బయట చూసినట్లయితే నార్త్ సైడ్లో బాగా యూస్ చేస్తారు ఈ కర్రీని. సో నాకు తినాలనిపించి ఇంకా అడిగితే చేస్తూ ఉన్నారు. నేను ముందు ప్రాసెస్ అంతా చూపించలేకపోయాను, సారీ, బట్ చెప్పాను కదా, నోట్ చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పిన పేస్ట్ అదేనండి, టొమాటోస్, ఎర్రగడ్డ, అలాగే జీడిపప్పు, బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకొని ఫ్రై చేసుకొని మిక్స్ చేసుకుంటాం కదా, ఆ స్పైసెస్ ఇవంతా, ఈ పేస్ట్ ఇదంతా మనం పన్నీర్ కూడా సేమ్గా చేస్తాము. కాకపోతే ఇక్కడ మిల్ మేకర్ బదులు పన్నీర్ వేసుకుంటే సేమ్ కర్రీ ఎగ్జాక్ట్గా చేసేసుకోవచ్చు. సో ఇక్కడ కొంచెం వాటర్ పోసుకుంటున్నాం మనం, కొంచెం గట్టిగా ఉంది కదా. అలా ఆ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత కాసిన్ని వాటర్ పోసుకొని బాగా కలుపుకొని కొంచెం బాయిల్ చేసుకోవాలి. కర్రీ లో ఫ్లేమ్లోనే చేసుకోండి. అలా బాయిల్ అవుతుంటే యాక్చువల్గా ఏంటంటే మిల్ మేకర్ చాలా అంటే చాలా మంచి ఫుడ్ అండి. గర్ల్స్కి కానీ, పీసీఓడి ఉన్నోళ్ళు కానీ, థైరాయిడ్ ఉన్నోళ్ళు కానీ, లేకపోతే డయాబెటీస్ ఉన్నోళ్ళు కానీ, లేకపోతే కాల్షియం లేదు, మోకాలు నొప్పులు వస్తున్నాయి అనుకున్న వాళ్ళు, ఇది చాలా హై ప్రోటీన్ ఫుడ్, విటమిన్స్, ఫైబర్ అన్నీ ఉంటాయి ఇందులో, ఐరన్ కానీ. అందుకని ఎక్కువ సజెస్ట్ చేస్తారు డాక్టర్. సో ఏంటంటే ఇంకా నేను కెమెరా అక్కడ పెట్టేసి వెళ్ళాను. ఇంకా మా మమ్మీనే అంతా ఆపరేట్ చేసుకుంటా ఉంది. మధ్య మధ్యలో వాటర్ యాడ్ చేసుకుంటా ఉంది, ఎందుకంటే కన్సిస్టెన్సీ మీకు ఎలా కావాలంటే అలాగా. కన్సిస్టెన్సీ కొంచెం గట్టిగా ఉంటే వాటర్ కొంచెం కలుపుకోవడమే మంచిది. మనం ఇక్కడ బాయిల్ చేసే కొద్దీ కన్సిస్టెన్సీ ఏంటంటే థిక్ అవుతుంది, అందుకనే వాటర్ పోస్తుంది. నాకు గంటలా కొడుతుంటే అంత ఇండియన్ మామ్ థింగ్స్ అవన్నీ నాకు నవ్వు వస్తుంది మా అమ్మ చేసే పనులు ఒక్కొక్కసారి చూస్తూ ఉంటే. ఆ గంటకి అది అటాచ్ అయిందని చెప్పి దాన్ని నీటిలో పెడతా ఉంది, అందుకని అంతసేపు కొట్టింది. సో ఇంకా తిప్పుతానే ఉంది. ఒక 10 to 15 minutes ఖచ్చితంగా పేషెన్స్తో దాన్ని మనం బాయిల్ చేసుకోవాల్సిందే, తప్పదు. అమ్మ వాళ్ళకి ఇందులో చాలా పేషెన్స్ అని చెప్పొచ్చు. నేనైతే అక్కడ పెట్టేసి వెళ్ళిపోయాను, నేను ఉండలేక. అసలు యాక్చువల్గా ఏమనుకున్నానంటే పన్నీర్తో చేసి కర్రీ అని చెప్తే ఇంకా ఇవి కనిపించాయి ఫ్రిడ్జ్లో, ఇవి దీనికి చాలా రోజులైందని చెప్పేసి ఇంకా ఈ మిల్ మేకర్తోనే ఇలాగ చేసింది. కానీ కర్రీ మాత్రం సూపర్గా కుదిరింది. మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయండి. నేను చెప్తున్నాను కదా, మిల్ మేకర్ చాలా అంటే చాలా మంచిది. కొంతమందికి అది తినడానికి ఇష్టపడరు. మనకు బయట దొరికే వెజ్ మంచూరియా దేంతో ప్రిపేర్ చేస్తారనుకుంటున్నారు? వీటితోనే, మిల్ మేకర్తోనే వెజ్ మంచూరియా ప్రిపేర్ చేస్తారు. దానివల్ల సాసెస్ ఏవేవో వేసి మసాలాలు ఎక్కువ వేసేసి చేస్తారు, కానీ అవంతా హెల్దీ అని నేను చెప్పను. బట్ సోయా చంక్ ఉంది కాబట్టి కొంచెం హెల్దీయే. ఇది మాత్రం మనం హోమ్ మేడ్ ప్లస్ వితౌట్ ఎనీ సాసెస్ కదా, అందుకని చెప్పేసి మిల్ మేకర్ చాలా మంచిది. ఈ కర్రీ చాలా మంచిది, చపాతీలోకి బాగుంటుంది. నేనైతే మీకు ఈ వీడియోని ఒక 7 to 8 minutesలో చూపించినట్టున్నాను, కానీ 40 minutes అలాగే నించొని అక్కడే అది బాయిల్ అయినంతసేపు దాన్ని తిప్పుతూ అలాగే ఉన్నారు. పేషెన్స్ చాలా ఎక్కువ కదండి పేరెంట్స్కి. ఎందుకు పక్కన పెట్టేసి కాసేపు తర్వాత వెళ్ళొచ్చు కదా అనుకుంటారేమో, కానీ అడుగంటిపోద్దేమో, తిప్పుతూ ఉంటేనే కొంచెం బాగుంటుందని చెప్పేసి ఇంక అక్కడే ఉంది. తర్వాత ఇప్పుడు మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న మీల్ మేకర్ని స్క్వీజ్ చేసుకొని అందులో వేస్తున్నారు. నేను లేని దగ్గర కెమెరాకి చూపిస్తూ అలాగే వేయడం మా అమ్మకి అలవాటు అయిపోయినట్టుంది పాపం. గట్టిగా స్క్వీజ్ చేయండి, వాటర్ ఏం లేకుండా. తర్వాత అందులోకి వేసుకోండి స్క్వీజ్ చేసుకున్న మిల్ మేకర్ని బాయిల్ చేసుకునే ముందు ఖచ్చితంగా వాష్ చేసుకొని తర్వాత బాయిల్ చేసుకోండి. అదిగోండి మిడిల్లో అలా ఖచ్చితంగా తిప్పుతూనే ఉన్నారు.
తర్వాత నేను అడిగాను, ఎందుకు అంతసేపు అక్కడే ఉండి తిప్పుతున్నామంటే అది ఖచ్చితంగా తిప్పాలి లేదంటే అడుగంటిపోతుంది అని చెప్పేసి అన్నారు మమ్మీ. ఏంటి ఇందాకే చెప్పావు మీల్ మేకర్ స్క్వీజ్ చేసి వేసుకోమని, ఇంకా కర్రీలో వేయలేదు ఎందుకు అని అనుకుంటున్నారా? అన్నీ పక్కన ఒక బౌల్లోకి తీసి పెట్టుకుంటుంది స్క్వీజ్ చేసినవి అన్నీ. అంత లోపల ఈ కర్రీ వచ్చేసి కొంచెం బాయిల్ అవ్వాలి, కొంచెం బబుల్స్ అన్నీ రావాలని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉంది. ఈ లోపల దాన్ని ఒక బౌల్లో స్క్వీజ్ చేసుకొని అదిగోండి వేసేసింది. వేసిన దాన్ని మంచిగా మిల్ మేకర్కి అంతా పట్టేట్టుగా కొంచెంసేపు కలుపుకొని తర్వాత లిడ్ పెట్టి బాయిల్ చేయాలి. నేను కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు వెజ్ మంచూరియా బాగా తినేదాన్ని. అసలు ఏంటో కూడా తెలియకుండా తినేదాన్ని. దాన్ని దేంతో ప్రిపేర్ చేస్తారు అసలు ఏందనేది కూడా తెలీదు నాకు. ఇదే మిల్ మేకర్ని అలాగ చేస్తారు అని తెలిసినప్పుడు షాక్ అయ్యాను. బట్ ఇది డిఫరెంట్గా ఉండేది కదా, టేస్ట్ వేరేగా. కానీ వాళ్ళు బాగా టేస్టీగా చేస్తారు కానీ అవి అంత హెల్దీ కాదు. ఫస్ట్ టైం తిన్నప్పుడు బాగా అనిపించింది కానీ మంచూరియా, బట్ ఇంట్లో చేసినప్పుడు మాత్రం నాకు గొంతులోనే ఉండేది, గొంతుకు అడ్డం పడిపోయి ఉండేది. నాకు తినాలంటేనే అసలు వామిటింగ్ వచ్చేది. కానీ చిన్నగా అలవాటు చేసుకున్నాను, ఎందుకంటే ఈ థైరాయిడ్ వీటన్నిటిని భయం వేసేసి ఇంకా తినక తప్పట్లేదు. బట్ ఇప్పుడు అలవాటు అయిపోయింది, చాలా టేస్టీగా ఉంటాయి అవి. అలా బాయిల్ అవుతున్న టైంలో ఒకసారి వచ్చి అమ్మతో మాట్లాడుతున్నాను, ఇవి బయట చేసే మంచూరియాలో కూడా చేసి అని చెప్పి అడిగాను. సరే ట్రై చేద్దామని చెప్పారు. ఇంకా మధ్య మధ్యలో అలాగా కలుపుతూ ఇప్పుడు కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి, కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకోండి ఒకేసారి, నేను మర్చిపోయాను చూపించడం. ఇంకా అన్నీ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని చూసారా అది కన్సిస్టెన్సీ ఎంత థిక్గా వచ్చేసిందో. మీరు ఎంత వాటర్ పోసినా కన్సిస్టెన్సీ అనేది ఇంకా ఆరిన తర్వాత మనం స్టవ్ మీద నుంచి దింపేసిన తర్వాత ఇంకొంచెం గట్టిగా అవుతుంది కూడా, అందుకనే మీరు చూసుకొని వాటర్ పోసుకోండి. ఈ వెరైటీస్ అన్నీ మనకు రావు, బట్ నేర్చుకోవాలి. ఇలా చూస్తూ వీడియోస్ తీస్తూ అన్నా నేర్చుకోవచ్చులే అని చెప్పేసి నేను ఒక థాట్లో ఉన్నాను. ఇంకా లిడ్ పెట్టేసి ఒక 10 minutes లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకుందాం. అంతే అండి, ఇంక లిడ్ పెట్టేసిన తర్వాత 10 minutes తర్వాత చూసుకుంటే మనకు కర్రీ ప్రిపేర్ అయిపోతుంది. కొత్తిమీరతో సర్వ్ చేసేసుకుంటే చాలా హెల్దీ, చాలా మంచి టేస్ట్ ఉంటుంది. ట్రస్ట్ మీ, నేను చెప్తున్నాను కదా, ఫస్ట్లో మీకు నచ్చకపోవచ్చు కానీ అలవాటు చేసుకుంటే మాత్రం మంచి ఫుడ్ ఇది. ఇంక ఇది పుల్కా, చపాతీ వీటిలన్నిటిలోనూ తినచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.